ప్రభాస్ నటిస్తున్న మరో పాన్ ఇండియన్ సినిమా రాజా డీలక్స్. మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. హర్రర్ కామెడీ జోనర్ లో వస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి 60% షూటింగ్ పూర్తయిందని తెలుస్తుంది. ఈ సినిమాలో ఎక్కువ భాగం ఓ ఇంట్లోనే జరగనుందంట. ఆ ఇంటి సెట్ కోసమే దాదాపు 6 కోట్ల వరకు ఖర్చు చేశారట. ఇక హర్రర్ కామెడీ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ చాలా కొత్తగా కనిపించనున్నారట. ఇక ఈ సినిమా గురించి లేటెస్ట్ గా ఓ అప్డేట్ వైరల్ గా మారింది. రాజా డీలక్స్ ఫస్ట్ లుక్ కొత్త ఏడాదిలో సంక్రాంతి సందర్భంగా విడుదల చేస్తారని తెలుస్తుంది. ఈ సినిమా నుంచి కొన్ని ఫోటోలు లీక్ అయినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. షూటింగ్ లొకేషన్ నుంచి కొందరు ఈ పిక్స్ ను లీక్ చేసినట్టు తెలుస్తుంది. అయితే ఈ లీక్ అయిన పిక్స్ ప్రభాస్ లుక్స్ మాత్రం ఓ రేంజ్ లో ఉందని, వింటేజ్ లుక్ అదిరిందని అంటున్నారు నెటిజన్స్. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ సినిమాలో 3 హీరోయిన్లు నటించనున్నట్లు సమాచారం. హీరోయిన్స్ గా మాలవిక మోహనన్, రిద్దిక్ కుమార్ ఖరారయ్యారు. ఈ సినిమాకు రాజా డీలక్స్ అనే పేరు పరిశీలిస్తున్నట్టు మొదటి నుంచి టాక్ రాగా లేటెస్ట్ సమాచారం మేరకు ఈ సినిమాకు రాయల్ అనే పేరు ఖరారు చేసినట్టు తెలుస్తుంది. మారుతి స్టైల్లో ఇది చాలా ఎంటర్టైన్మెంట్ తో ఉంటుందంట. ప్రభాస్ తన బిజీ షెడ్యూల్లో కూడా ప్రతి నెల ఈ చిత్రానికి కొన్ని రోజులను కేటాయించి వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు ప్లాన్ చేశారట. తమన్ సంగీతం సమకూర్చనున్నారు. సలార్ బ్లాక్ బస్టర్ తో భారీ హిట్ కొట్టిన ప్రభాస్ రాజా డీలక్స్ విషయంలో మరింత జోష్గా పూర్తి చేయాలని చూస్తున్నారట. సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు ప్రభాస్ రెమ్యునరేషన్ తీసుకోవటం లేదని, వచ్చిన తర్వాత లాభాల్లో వాటా తీసుకోవాలని చూస్తున్నారు. సినిమాను 50 కోట్ల బడ్జెట్ లోనే పూర్తి చేయాలని చూస్తున్నారు. వరుసగా పాన్ ఇండియన్ సినిమాలతో జోరు చూపిస్తున్న రెబల్ స్టార్ కాస్త రిలీఫ్ కోసం కామెడీ జోనర్ ట్రై చేయబోతున్నాడు. మరోవైపు ఫ్యాన్స్ కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా చూస్తున్నారు. దానికి కారణం ప్రభాస్ రెగ్యులర్ సినిమా చేసి చాలా కాలమైంది. ప్రభాస్ ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా సినిమాలతో అదరగొడుతున్నారు. అందులో భాగంగా ప్రభాస్ చేస్తున్న మరో భారీ సినిమా ప్రాజెక్ట్ కే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమా 80% పైగా షూట్ ని పూర్తి చేసుకుందని తెలుస్తుంది. నాగశ్విన్ దర్శకత్వంలో పాన్ వరల్డ్ చిత్రంగా వస్తున్న ఈ సినిమాకు ఇటీవల కల్కి 2898 AD అనే పేరును ఖరారు చేశారు. ఈ సినిమా ప్రభాస్ సరసన దీపికా పడుకొని హీరోయిన్ గా నటిస్తున్నారు. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక లేటెస్ట్ గా ఈ సినిమాలో కీలక పాత్రలో కమల్ హాసన్ నటిస్తున్నట్లు టీం పేర్కొంది. రాజా డీలక్స్ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.